సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కల్లు గ్రామ ప్రజలు ప్రతి ఏటా వరదలతో అవస్థలు పడుతున్నారు. పక్కనే ఉన్న ముత్తంగిలో వెనుక చెరువు పొంగి పొరలతో వరద నీరు చిట్కల్ గ్రామంలో నాగార్జున, రాధమ్మ కాలనీలతో పాటు ఇతర ప్రాంత ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. రెండు రోజుల కిందనే ఇల్లు వాటర్ వస్తుందని చెప్పి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇల్లు కాల్ చేయాలి, వాన వస్తున్నాను కానీ ఇల్లు కాల్ చేయాలి వెళ్ళిపోవాలంటే. హలో కారణంగా ఇళ్లలోకి నీరు చేరడంతో చాలా కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. జాతీయ రహదారి పక్కన ఉన్న కొన్ని వ్యాపార సముదాయాలు, నాలాలు, కాలువలను ఆక్రమించి మూసివేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల వరద నీరు రోడ్ల మీదకు, ఇళ్లలోకి ప్రవహిస్తోందని అంటున్నారు. నిలిచిపోయిన వరద నీటితో అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పన్నులు వసూలు చేస్తున్న అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, తాత్కాలిక చర్యలకు బదులుగా శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరమే ఉంది బట్ట కిరాణా షాప్ నాది. చాయ్ హోటల్, కిరాణా షాపు, బజ్జీలు అమ్ముకుంటా ఉంటా. మొత్తం నేను రోజు ఇదే పరిస్థితి, ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. మరి ఎట్లా? ఎవ్వరు వస్తలేరు, ఎవ్వరు చూడలేరు, ఎవ్వరు రాలేరు, ఎవరు కూడా పట్టించుకుంటలేరు. నాయన లీడర్లు లేరునా, సర్పంచ్ లేరునా, ఎవరు లేరునా, ఎవరు వస్తలేరు. ఏ సర్పంచ్ రారు, ఎవరు రారు, ఎవరు వస్తారు, ఎవరు రారు. ఇక్కడ మొత్తం వాటర్ మొత్తం చెరువు నుంచి వచ్చేసి మొత్తం కాలనీ మీద పడిపోయినాయి. మొత్తం 4-5 కాలనీలు అయితే మొత్తం మునిగిపోయినాయి, ఆల్మోస్ట్ మునిగిపోయినాయి. 90% ఇల్లు తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, వర్కింగ్కి వెళ్ళాలన్నా, జాబులకి వెళ్ళాలన్నా మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు భోజనానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. మీరు గవర్నమెంట్ పట్టించుకొని ఈ వాటర్ని అండర్ గ్రౌండ్ ద్వారా కానీ, కాలువల ద్వారా కానీ, నాలా ద్వారా కానీ ఏదో ఒక రూపంలో ఇళ్లలోకి రాకుండా చూడమని గవర్నమెంట్ ని ప్రార్థిస్తున్నాను సార్. డ్రైనేజ్ వాటర్ ప్లస్ వర్షం వాటర్ రెండు కలిసిపోయి 10 సంవత్సరాల నుంచి కూడా వాటర్ సేమ్ ఇలాగే ఉంటుంది. అయితే అంతకు ముందు ఇక్కడ పట్ట పొలాలు ఉన్నప్పుడు ఒక కాలువలాగా ఉండే, దానికి తర్వాత అన్ని ఇండ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి వాటర్. ఏంటంటే మినిమం ఒక 4-5 కాలనీలు మొత్తం నీళ్ళలోనే ఉంటున్నాయి. దీని ప్రకారం ఏంటంటే గత సంవత్సరం కూడా కలెక్టర్ గారు వాళ్ళందరూ వచ్చి చూశారు. దీన్ని ఏం రిజల్వ్ అయితే చేయలేదు. దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు కబ్జాలు చేయడం వల్లనే ఇలా అయిందని చెప్పి మేము అనుకుంటున్నాము. దీని పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏందో అనేది దీన్ని దయచేసి మీరు దీన్ని చేయవలసిందిగా మా కాలనీ వాసుల తరపున మా మనవి. ఇంకోటి ఇక్కడ రాధమ్మ కాలనీ, నాగార్జున కాలనీ, ఓడెఫ్ కాలనీ, సాయినగర్ కాలనీ, బాలాజీ వంశు, పార్థసారథి నగర్, ఇక్కడ 10-15 కాలనీలు ఉంటాయి. ఇక్కడ వేల మంది నివసిస్తా ఉన్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ముత్తంగి చెరువు నుంచి వచ్చే వాటర్ వల్ల అక్కడ నాలలో మొత్తం కాలనీల మీద వదిలేసారు. అక్కడ ఫస్ట్ పాత ఏవైతే కాలువలు ఉండో పంట పొలాలు ఉన్నప్పుడు ఆ పంట పొలాలు అన్ని కూడా ఇప్పుడు ప్లాట్లు కావడం, అవన్నీ కన్స్ట్రక్షన్ అయిపోవడం వల్ల ఈ నీళ్ళు అనేది కంప్లీట్ గా అన్ని ఇండ్ల మీద పడుతున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఈ కబ్జాలు కావడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. ప్రతి సంవత్సరం మనం ఇల్లు వర్షం వస్తుందంటే ఇల్లు కాల్ చేసుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మీరు ఇప్పుడు ఒక ఇల్లు చూడొచ్చు. ఇక్కడ మొత్తం కాలనీలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
మీరు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోండి. గవర్నమెంట్ వస్తుంది చూస్తూ పోతురు తప్ప ఎలాంటి అభివృద్ధి కూడా ఇక్కడ జరగట్లేదన్న. పటాన్చెరుకు చాలా దగ్గరలో ఉన్నాం మనం. ముంబై హైవేకు చూస్తే 1/2 కిలోమీటర్ దూరం కంటే ఎక్కువ లేదు. ప్రతి వాటర్ వచ్చిందంటే కాలనీల పరిస్థితి అదో గోచరంగా ఉంది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోండి. లేదంటే మేము రాస్తారోకో చేయడం ఇప్పుడు కొత్తగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ అయింది కనుక ఈ 10 కాలనీలలో ఉన్నారు. ఈ మాకు డెవలప్మెంట్ కు దూరం ఉన్నాం కనుక మేము ఎక్కడ ట్యాక్స్లు కూడా కట్టం. ఇక రేపొద్దున ఆ ట్యాక్స్లు కట్ట కూడా నిరసన వ్యక్తం చేస్తాం అని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇది వచ్చేసేసరికి ఆల్మోస్ట్ హెవీ రైన్స్ వచ్చినప్పుడు కానీ ప్రతిసారి లాస్ట్ ఇయర్ ఇదే సిచ్యువేషన్ ఇళ్లలో కూడా వస్తున్నాయి. ఈ పక్కన వచ్చేసి లాస్ట్ టైం కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదే పరిస్థితి. ప్రతిసారి వాళ్ళు వస్తారు, చూస్తారు, ఏదో కాలువలు తవ్విస్తారు, వెళ్ళిపోతారు. లాస్ట్ టైం కలెక్టర్ కూడా అటెండ్ అయ్యాము. కలెక్టర్ కూడా కలిస్తే సబ్ కలెక్టర్ గారు ఏంటంటే అడిషనల్ కలెక్టర్ గారు చేస్తామండి, చూస్తామండి అని అన్నారు. తర్వాత లోకల్ పొలిటీషియన్స్ ఉన్నారు కదండి, వాళ్ళు చూస్తారండి అని అన్నారు. ఇదే ప్రతిసారి రావటము, ఫోటోలు తీసుకోవటము, హడావిడి చేయటము, లేదంటే కాలువ తవ్వించడం, వెళ్ళిపోవటం తప్పితే జనరల్గా జరుగుతున్నది ఏమీ లేదు. ఇదే ప్రాబ్లం అవుతుంది. శాంక్షన్ అవుతుంది అంటున్నారు, కావట్లేదు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. నిన్న పైనుంచి వస్తున్నాయి, అది ఓపెన్ అయింది, నీళ్లు ఫుల్గా వచ్చినాయి, పోవటానికి కూడా లేదు. నిన్న సరే రాత్రి 11 గంటల నుంచి ఫుల్గా వచ్చేసినాయి, ఇళ్లల్లో కూడా వచ్చినాయి. ఇంకా ఇంకో గంట ఉంటే లోపల కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు